పుత్తూరు వడమాలపేట మండలాల అభివృద్ధికి సంబంధిత అధికారులు కృషి చేయాలి అని జిల్లా కలెక్టర్ అన్నారు. గురువారం ఉదయం పుత్తూరు పురపాలక సంఘము సమావేశ మందిరం నందు నగరి నియోజకవర్గం పుత్తూరు వడమాలపేట మండలాల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సంబంధిత శాఖల జిల్లా మరియు మండల స్థాయి అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని మిగిలిన ప్రాంతాల కంటే వడమాలపేట, పుత్తూరు మున్సిపాలిటీ మండలాల్లో నందు నీటి సమస్య ఉందని, దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై మరియు సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై మున్సిపాలిటీ, పంచాయతీ అధికారులతో ఈ రోజు సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు. రానున్న వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ప్రతి హ్యాబిటేషన్, ప్రతి ఇంటికి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించుకున్న మేరకు ప్రతిరోజు 55 LPC నీరు అందించే విధంగా సంబంధిత అధికారులు కార్యాచరణ చేసుకోవాలని అన్నారు. క్రాష్ ప్రోగ్రాం ద్వారా బోరు బావులకు ఫ్లషింగ్ వంటి పనులు చేసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు ముందుగానే కార్యాచరణ చేసుకోవాలని అన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 10 అంశాలలో భాగంగా కెనాల్స్ డీసీల్డింగ్, ఫార్మ్ ఫాండ్స్, ట్రెంచింగ్, రైన్ హార్వెస్టింగ్ కు సంబంధించిన ఉపాధి హామీ పథకం కింద ఈ పనులను ఏపీఓలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు కార్యాచరణ చేసి చర్యలు తీసుకోవాలని అన్నారు. మెటీరియల్ వర్క్స్ లో భాగంగా కాటల్ షెడ్లు, శ్మశాన వాటికల ఏర్పాటు, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్ నిర్మాణాలకు సంబంధించి చేయవలసిన పనులను గుర్తిస్తే వెంటనే అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. పుత్తూరు పడమాలపేట మండలంలో ఉపాధి హామీ పథకం కింద 10 దినాలను వేతనాలను పెంచే దిశగా కృషి చేయాలని అన్నారు. పేదలకు పక్కా ఇళ్లు కట్టించేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మండలాల్లో భూమిని గుర్తించే పనులు వేగవంతం చేయడం వలన అర్హులైన వారికి స్థలం మంజూరు చేయవచ్చు అని తెలిపారు. ఇదివరకు జరిగిన రీసర్వే ప్రక్రియలో దొరికిన తప్పులను సరిచేసి పక్కాగా రీసర్వే పనులు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించే దిశగా నూతనంగా ప్రవేశపెట్టిన క్లస్టర్ విధానంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని సంబంధిత ఏఈఓలు, హెచ్ఎంఓలు దృష్టి పెట్టాలని అన్నారు. పుత్తూరు వడమాలపేట మండలాల్లో ధాన్య సేకరణ సంబంధించిన పనులను త్వరితగతిన చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలాల్లో ఉద్యాన శాఖ ద్వారా మామిడి పంట కాకుండా కొత్తగా ఇతర పంటలు వేసేందుకు పొలం బడి కార్యక్రమం ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. నగరి ఎమ్మెల్యే మాట్లాడుతూ, రానున్న వేసవిలో వడమాలపేట, పుత్తూరు మున్సిపాలిటీ మండలాల్లో నీటి ఎద్దడి సమస్యలు రాకుండా సంబంధిత అధికారులు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే పారిశుద్ధ్యంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. గ్రామాల్లో ఎక్కడ మట్టి రోడ్లు ఉండకూడదని, రోడ్డు సమస్యతో ప్రజలు ఇబ్బంది పడరాదని, పెండింగ్ లో ఉన్న నిర్మాణ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వంత స్థలం లేని వారికి అర్బన్ ప్రాంతంలో 2 సెంట్లు, రూరల్ ప్రాంతాల్లో 3 సెంట్లు భూమిని ఇవ్వడానికి తగు చర్యలు చేస్తోందని, దీనికి సంబంధించి రేషన్ కార్డు ఉండి భూమి లేని వారిని గుర్తించాలని, అలాగే ఎంత భూమి అవసరం ఉంది అనే అంశాలపై రెవెన్యూ అధికారులు తగు చర్యలు తీసుకొని హౌసింగ్ అధికారులకు ఇస్తే తద్వారా ఇల్లు లేని వారికి ప్రభుత్వ పథకాల ద్వారా స్థలం మంజూరు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు పురపాలక సంఘ కమిషనర్ ఎం మంజునాథ్ గౌడ్, ఎంపీడీఓలు రమేష్ బాబు, శేషగిరిరావు, జిల్లా పంచాయతీ అధికారిని సుశీలాదేవి, ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర ప్రసాద్, సంబంధిత మండలాల తహసీల్దార్లు, ఏఈలు, ఈఈలు తదితర శాఖలు అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా మనకి ఎన్ఆర్జీఎస్ 25-26 వర్క్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఏపీఓస్, ప్రోగ్రామ్ ఆఫీసర్స్, మీరు అయినటువంటి ఎంపీడీఓలు, మీరు ఏదైతే మన పంచప్రాధాన్యాలు వర్క్స్ చెప్పామో, ఏదైతే కెనాల్స్ని డీసిల్టింగ్, ఫార్మ్ పాండ్స్, క్యాటిల్ క్రౌస్, అదేవిధంగా మనకి రెయిన్ హార్వెస్ట్ స్ట్రక్చర్స్, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా మెటీరియల్ ఎక్స్పెండిచర్ వర్క్స్ కూడా మీరు ముఖ్యంగా మనకి క్యాటిల్ షెడ్స్, శ్మశాన వాటికలు, ఎస్పెషల్లీ ఎస్సీ/ఎస్టీ అప్లికేషన్స్లో సీసీ రోడ్, సీసీ డ్రైన్స్, ఇవి ఫోకస్ చేసుకొని వర్క్స్ని ఐడెంటిఫై చేసుకొని మీరు చేసినట్టయితే వెంటనే శాంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ మనకి సమ్మర్ ఎప్పుడు అవుతున్నాం, నీటిని ఎద్దడి ఉంటుందని చెప్పేసి ఒక ఉద్దేశంతో ముందుగా ఒక కార్యాచరణ ఉండాలి, ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. మనం ఏదైనా చేస్తున్నా కూడా సమస్య వచ్చినప్పుడు దాన్ని ట్యాకిల్ చేయడం కన్నా కూడా దానికి ముందుగానే ఒక యాక్షన్ అంటూ, అంటే మనం ముందుగా దాన్ని నివారణ చేసే ఒక పరిస్థితి ఉండాలని చెప్పేది ఒక మంచి ఉద్దేశం. మనకి
వాటర్ సోర్స్ అంతా కూడా బోర్ నుంచి ఎక్కువ డిరైవ్ చేస్తున్నాం కాబట్టి అది ఎండిపోతే ఏంటి పరిస్థితి, దానికి ప్రత్యామ్నాయం ఏంటనే దానికి కానీ ముందుగా మీకు అవగాహన ఉంటే తర్వాత ఈ డూయబుల్ ఐటమ్స్ అంటే మీకు ఈ నీటి ఎద్దరు వస్తే ఏం చేయగలుగుతాం, వాట్ నెక్స్ట్ అనేది మీకు ముందుగానే ఒక ఇదంటూ ఉండాలి. అది చాలా ముఖ్యమైనది, దానికి ఎంఫసిస్ కూడా ఇస్తూ ఉంటాం. అలాగే హౌసింగ్ సెక్టర్లో కూడా మన గవర్నమెంట్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 3 సెంట్ల భూమి ఇవ్వడానికి రూరల్ సెక్టర్లో, అర్బన్ సెక్టర్లో 2 సెంట్ల భూమి ఇద్దామని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాన్ని కూడా ఇప్పటి నుంచి హౌసింగ్ వారు కానీ, తహసీల్దార్లు కానీ, రెవెన్యూ వారు కానీ ఒక యాక్షన్ ప్లాన్ అంటే ఎక్కడ ఐడెంటిఫై అవుతుంది, మనకి ఎంత ల్యాండ్ ప్యాచెస్ ఎక్కడ దొరుకుతాయి, మనకి ఎంత రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ల్యాండ్లెస్ కూడా ఎంతమంది ఉన్నారు, హౌస్ సైట్స్ లేకుండా మనకి రేషన్ కార్డ్స్ ఉంది ఇవాళ రేషన్ కార్డ్స్ ఉండి ల్యాండ్ లేకుండా, ఇల్లు లేకుండా కూడా ఎంతమంది ఉన్నారు. దీని నుంచి డిరైవ్ చేసుకోండి. పెళ్ళైన వాళ్ళు ఉన్నారు కొత్తగా కూడా ఈ అవసరాలు కూడా చేసుకుంటే మనకి ఈజీగా మనం మ్యాప్ చేసుకోవచ్చు. మనకి ఇవి మనం కానీ రిక్వైర్మెంట్ కరెక్ట్గా ఇస్తే తొందరగా మనం ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ డేటాని కూడా మన హౌసింగ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా దాన్ని ఈ స్కీమ్స్ ఏదైతే పిఎంజిఆర్ ఉన్నాయో అవన్నీ ఆ స్కీమ్స్లో పెట్టేసి మనం చేయడానికి అవకాశం ఉంటుంది.